న్యూ ఇయర్ వేళ సిపి సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ వ్యాప్తంగా హై అలర్ట్ నెలకొని ఉంది. తాగి డ్రైవింగ్ చేస్తే జరిమానా ఉంటుంది, జైలు ఉంటుంది, లైసెన్స్ రద్దు కూడా ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు సజ్జనార్. బ్యాక్ డోర్ మద్యం విక్రయాల్ని నిషేధించారు. న్యూ ఇయర్ వేళ హైదరాబాద్లో అంతా హై అలర్ట్ ఉంది. అర్ధరాత్రి 1 గంట దాకానే ఈవెంట్లకు అనుమతి ఉంది. రాత్రి 7 నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్నాయి. సమాజానికి తోడుగా నిలబడమే నిజమైన వేడుక అంటున్నారు సజ్జనార్. హైదరాబాద్లో పోలీసులు విధించిన ఆంక్షలు స్టార్ట్ కాబోతున్నాయి. హైదరాబాద్లో న్యూ ఇయర్ సేఫ్గా చేసుకోవాలి. ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, లేకుంటే మిగతా ఏ ఇన్సిడెంట్లో కూడా పాల్గొనడం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని గత 15 రోజులుగా హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మరికొద్ది గంటల్లో వేడుకలు ప్రారంభమవుతున్న వేళ హైదరాబాద్ సిపి ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, మీరు ముందుగా ఏం చెప్తారు? 15 రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, ఫైనల్గా కొద్ది గంటల్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, ఏం చెప్తారు? సో అందరు కూడా హ్యాపీ న్యూ ఇయర్ నా తరఫు నుంచి, మొత్తం హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి. ముఖ్యంగా గత ఒక వారం 10 రోజుల నుంచి మనం ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా పెద్ద ఎత్తున మనం చెకింగ్ చేయడము, మా టీమ్స్ని రంగంలో దించడము, చాలామంది పట్టుబడడం మనము చూడడం జరిగింది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఎందుకంటే అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల నష్టమైంది. మీ సొంతంగా నష్టమవుతారు, వేరే ఫ్యామిలీస్ నష్టం చేస్తారు, చివరికి అందరు కూడా నష్టపోతారు. అందుకు ఈ ఒక్క కొత్త సంవత్సరము మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎవరు కూడా ఈ ఒక్క డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఇన్వాల్వ్ కావద్దు. ఇన్వాల్వ్ అయితే డెఫినెట్లీ మీకు జరిమానా పడుతుంది. తర్వాత ఎక్కడ ఉండాల్సిన ప్లేస్లో అక్కడ ఉంటారు. ఆల్రెడీ చాలాసార్లు కూడా నేను చెప్పడం జరిగింది. సో మీరు మీ ఒక న్యూ ఇయర్ని మెమొరబుల్గా చేసుకోవాలనుకుంటారా? మీరే మీ చేతిలో ఉంది, లేదా మిజరబుల్ చేసుకోవాలా, లేదా 4 గోడల మధ్యలో చేసుకోవాలా, లేదంటే చంచల్గూడకి వెళ్ళాలనుకున్నారా? మీరు ఆలోచించి ఎవరు కూడా తాగి బయట రావద్దు. బయటకు వస్తే డెఫినెట్లీ మా పోలీస్ మీరు ఎక్కడో దగ్గర, ఎందుకంటే ఈరోజు 126 టీమ్స్ని రంగంలో దించుతున్నాం. పోయిన సంవత్సరము ఓన్లీ 60 టీమ్స్ ఉంటే ఈసారి 126 టీమ్స్ను మనం రంగంలో దింటున్నాను. సీనియర్ ఆఫీసర్స్ రంగంలో ఉంటున్నారు. అది కాకుండా కొన్ని ర్యాండమ్ చెకింగ్స్ కూడా డైనమిక్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు ఎక్కడ చేస్తారో ఏం చేస్తారనేది తెలియదు. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, తాగి బయట రావద్దని చెప్పి మరీ కోరుతున్నాను. సార్, మీ లాస్ట్ టైం సైబరాబాద్ ఉన్నప్పుడు కూడా అర్ధరాత్రి పూట మీరు రోడ్లపైకి వచ్చి మీరే చెకింగ్లో పాల్గొన్నారు. మొన్న కూడా సేమ్ హైదరాబాద్లో చేశారు. మీ టార్గెట్ ఏంది? న్యూ ఇయర్ టార్గెట్ ఏం పెట్టుకొని చేస్తున్నారు? అంటే మనం 0 యాక్సిడెంటు, 0 డ్రంక్ అండ్ డ్రైవింగ్ అని పెట్టుకున్నాను. అదేవిధంగా 80% ఎవరు కూడా నష్టం కావద్దని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ ప్రజలు బాగా సహకరించారు. ఇప్పుడు కూడా నేను కోరుతున్నాను, మీరెవరు కూడా తాగి బయట రావద్దని కోరుతున్నాను. మీకేమాత్రం తాగే అలవాటు ఉంటే మీరు ఒక స్పేర్ డ్రైవర్ని పెట్టుకోండి, లేదంటే మీ ఒక తాగే గ్రూప్లో ఎవరినో వేరే వాళ్ళని పెట్టుకొని వాళ్ళని తాగకుండా చూసుకుని వాళ్ళు తోడుగా మీరు ఇంటికి వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద మీరు ఫోకస్ చేశారు. ఎస్పెషల్లీ పబ్స్ కూడా మీ దగ్గర జూబ్లీస్లో చాలా ఉన్నాయి. ఈ నార్కోటిక్స్ సంబంధించిన డ్రగ్స్ కొన్ని పబ్స్ కావచ్చు చాలా ఇన్వాల్వ్ అయినాయి. వాటిపైన ఎట్లా ఫోకస్ చేయబోతున్నారు? ఆల్రెడీ అదే సేమ్ స్ట్రాటజీ కూడా లాస్ట్ 10 రోజుల నుంచి కూడా మా టీమ్స్, డాగ్స్ టీమ్స్, అదేవిధంగా హెచ్న్యూ టీమ్స్, అది కాకుండా వేరే మన ఈగల్ టీమ్స్తోని, వేరే ఎక్సైజ్ టీమ్స్తో కూడా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్గా మనం పెట్టడం జరిగింది. ఇప్పుడే చాలామంది మనం పట్టుకోవడం జరిగింది. ఇంకా ఈరోజు వచ్చే వారం ఈ ఒక్క కంటిన్యూగా ప్రెషర్ పెట్టేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ వాడకుండా, వాళ్ళు డ్రగ్స్ దొరకకుండా, అదేవిధంగా ఎవరు చేసే వాళ్ళపైన కూడా చాలా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. 2 days బ్యాక్ మీరు ఒక వార్నింగ్ ఇచ్చారు, మా ఫాదర్ తెలుసా, మా మదర్ తెలుసా చెప్పాలని. దాని కాన్సెప్ట్ ఏంది? అసలు మీరు ఏం చెప్పదలుచున్నారు అట్లాంటి వాళ్ళకి? అంటే చాలామంది వచ్చి వాళ్ళు మాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఈ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి మన అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెట్టడము, ఒక సీన్ క్రియేట్ చేయడం చేస్తున్నారు. సో అలాంటిది మీరు చేయవద్దు. మీకు ఎవరున్నా ఏమున్నా చట్టం తన పని చేయాల్సి వస్తుంది. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీరు అది అలాంటిది ఏమో చేస్తే, మీరు చేసింది తప్పు అయితే అది ఒకటైతే, ఇది ఏమాత్రం చెప్పి మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడం ప్రయత్నం చేస్తే దానిపైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. ఆంక్షలు ఏంటి సార్? ఆంక్షల గురించి చెప్పండి. అదే డెఫినెట్లీ మనము ఈ ఒక్క గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారము మీ అందరు కూడా 1 o'clock దాకా పర్మిషన్ ఇచ్చాను. ఆ 1 o'clock దాకా మీరు మొత్తం క్లోజ్ కావాలి. కొంతమంది ఏం చేస్తున్నారు నేను చూశాను, వెనక సైడ్ నుంచి సప్లై చేయడము, లేదంటే ఇప్పుడే మన వాళ్ళు వాష్ చేస్తున్నారు సార్, పని చేసే వాళ్ళు అన్నం తింటున్నారని చెప్పి అలాంటి ఏది కూడా సాగు నడవద్దు. మీరందరూ కూడా 1 o'clock అంటే 1 o'clock క్లోజ్ చేయాలి. మీరేమాದರೂ ఇన్వాల్వ్ అయ్యి కేసు కడితే మీ పైన డెఫినెట్లీ మీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే విధంగా కూడా గవర్నమెంట్కి రాస్తాను. మీ పైన కూడా చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, థ్యాంక్ యూ. 0 యాక్సిడెంట్గా ఈ ఇయర్ జరగాలి. ఇటు పరిస్థితుల్లో ఎవరిని కూడా ఉపేక్షించారు. రాత్రి 1 గంట వరకు అందరూ వేడుకలు జరుపుకోవాలి. 1 గంట లోపే పూర్తిగా క్లోజ్ చేయాలన్నది హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రంగంతో విజయ్ టీవీ 9 హైదరాబాద్.